కాణిపాకం వినాయకుడి ఆలయం అనేది చాలా పెద్ద సెంటిమెంట్. రాయలసీమలో ఎవరైనా సరే ఒకళ్ళు ఒక ఆరోపణ చేసి అవతల వాళ్ళు అది అబద్ధం అంటే కాణిపాకంలో ప్రమాణం చేద్దాం వస్తావా అంటారు. తప్పు చేసి కాణిపాకంలో దేవుడి మీద ప్రమాణం చేసిన వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. అంటే అంత ప్రభావవంతమైనటువంటి దేవుడిగా రాయలసీమలోనే కాదు, రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా కొలుస్తారు. కాణిపాకం దర్శనానికి ప్రత్యేకించి వెళ్తారు. చిత్తూరు జిల్లా వెళ్ళినటువంటి వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాకనో ముందు అక్కడికి వెళ్ళి దర్శించుకోవడానికి సిద్ధపడతారు, ఇష్టపడతారు. అట్లాంటి కాణిపాకంలో ఇవాళ స్వామివారి అభిషేకానికి పాడైపోయిన పాలు పోసారట. అభిషేకానికి ఆ పాలు బయట వాళ్ళు ఎవరు అమ్ముకోవడానికి వీలేదు. కాంట్రాక్టర్ గారే దేవాదాయ శాఖ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరే అమ్మాల. ఆ పాలే భక్తులు పోయాల. ఆ పాలు ఇవాళ పాడైపోయినాయి. అంటే పాలు పాడవడం మనకు తెలిసిందే కదా, ఒక్కోసారి జరుగుతుంటాయి. అట్లాంటివి తీసేసేయాలి. కానీ ఆ పాలతోనే అభిషేకం జరిగిందట. భక్తులు అది చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు, నిలదీశారు. అధికారులు నిర్లక్ష్యపూరితంగా సమాధానం చెప్పారు. కాంట్రాక్టర్ తరపున మనుషులు కూడా దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. దీంతో టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లకు వచ్చింది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తారు? మన సింహాచలం దాన్ని పట్టించుకోలేదు ఆయన. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? ఆయన రాజకీయ కాన్సెప్ట్ మీద ఏదో ఉన్నారా? ఆయనకి ఆ దేవుడిచ్చిన అవకాశం దేవాలయాల దగ్గర జరిగే తప్పుల్ని సరిదిద్దేది చేయలేకపోతే కనుక ఆ శాఖ ఆలోచించుకోవాల్సినటువంటిది. సేమ్ టైం ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం.